నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు అమరావతి రాజధాని పరిసర ప్రాంతాలు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని చెప్పి బాబు గారు ఆయన ఆలోచన. అవును సార్. ఏం చెప్తారు దీని మీద? సార్, బాబు గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే అమరావతిని గుర్తించడంలోనే ఈ అంశం కూడా దాగి ఉంది. ఓకే. అంటే అమరావతిని టూరిజం డెవలప్మెంట్గా చేయాలని అమరావతి రాజధాని గుర్తించిన వెంటనే ఈ ప్రణాళిక కూడా ఉంది. ఓకే. బేసిక్గా సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అమరావతి నిర్మాణం ఊపందుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ 15,000 crores అనౌన్స్ చేసింది. దాంతోపాటు మిగిలిన నిధుల కోసం కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ వెంట తిరుగుతూ ఉన్నారు. వరల్డ్ బ్యాంక్ కూడా దాదాపు 50,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఒక 47,000 కోట్ల నిధులతో అమరావతి నిర్మాణం జరగబోతుంది. ఓకే. సో వీటితో పాటు 500 crores అమరావతిలోను అమరావతి చుట్టుపక్కల టూరిజం డెవలప్మెంట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు 500 crores రిలీజ్ చేశారు. దీని వెనక ఏంటిదంటే, ఇలా ఆకర్షణీయంగా ఒక ప్రాంతం ఉంటే జరుగుతూ ఉంటే కొన్ని కంపెనీలు కానీ, ఇండస్ట్రియల్ కంపెనీస్ కానీ, ఫారిన్ కంపెనీస్ కానీ అక్కడ చూడడానికి వెళ్ళడానికి వాళ్ళు ఆహ్లాదంగా ఉండడానికి ఇది బాగుంటుంది. సో ఈ పర్పస్ కింద దీంతోపాటు ఈ 500 crores ఎలా ఖర్చు పెడుతున్నారంటే సార్, కొండపల్లి బొమ్మలు ఉన్నాయి అక్కడ దగ్గరలో. ఆ కొండపల్లి బొమ్మల తయారీకి వాళ్ళు చేయూతనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడే ఉండవల్లి దగ్గర సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దాకా రోడ్డు వేసి ఆ టెంపుల్ యొక్క విస్తరణ వైభవాన్ని మళ్ళీ నిర్మించబోతున్నారు. అలాగే అమరావతి పక్కన ఉన్న కృష్ణా నది పరిహార ప్రాంతం ఉంది కదా సార్, దాంట్లో ఆ పరిహార ప్రాంతంలో విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడానికి కూడా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. సో ఇట్లా ప్రతిదీ అమరావతి చుట్టూ ఎక్కడికక్కడ ఒక పర్యాటక వైభవాన్ని తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు. సో ఇది ఇలా ఉంటే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో అసలు పర్యాటక రంగ ప్రభుత్వం అనేది ఉందా? లేదు, అసలు లేదు, వినలేదు. అసలుకి ఆ 5 ఏళ్ల కాలంలో అక్కడున్న ప్రజలు అంత ముందుకు ఆ 5 ఏళ్ళు జగన్ గారి ప్రభుత్వం రాకముందుకు పర్యాటక ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు జనాలు. అక్కడికి వెళ్దాం, టూరిజం ఇక్కడికి వెళ్దాం అని చెప్పేసి మైండ్లో ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చినాక మైండే పోయింది, ఆ ఆలోచనే పోయింది. అసలుకి దానికి పర్యాటక ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయలేదు, పట్టించుకోలేదు. ఆ పర్యాటక ప్రాంతం యొక్క భూముల్ని కూడా కొట్టేశారు. ఉన్న ఆ పర్యాటక ప్రాంతంగా విరాజల్లుతున్న టెంపుల్ కానీ, పార్క్స్ కానీ ఇంకేమైనా అవి కూడా వాటిలో ఉండేటి కూడా దోచుక తిన్నారు. ఇంత చేశారు. కానీ వాటికి మంత్రిగా ఉన్న రోజా గారేమో ఇప్పుడు పర్యాటక శాఖని అనుభవిస్తున్నారు ఫారిన్ టూర్స్తో. ఆ శాఖలో వైసీపీ నాయకులందరూ కూడా జాయిన్ అయిపోయారు ఫారిన్ టూర్స్కి. ఏంటి సార్ ఇది అంతేందుకు? రిషికొండ ప్యాలెస్ టూరిజం పర్పస్లు కట్టాము, ఏది 500 కోట్లతో. దేనికి? మీరు వెళ్తారా సార్ చూడడానికి? లేదు. నేను వెళ్తానా? లేదు. ఇంకెవరన్నా సాధారణ ప్రజలు అదెందుకు చూడడానికి వెళ్తారు? అక్కడ ఏముందని చూడడానికి చెప్పండి. టూరిజం ప్రాంతంగా డెవలప్మెంట్ అక్కడికి ఎందుకు వెళ్తారు? ఏముందని వెళ్తారు? ఓ టెంపుల్కి వెళ్తారు. టూరిజం అంటే ఒక ఆహ్లాదకరమైన పార్కు, అక్కడ ఏదన్నా ఆధ్యాత్మిక వాటికి సంబంధించినటువంటి అక్కడికి వెళ్తారు సాధారణ ప్రజలు. అది టూరిజం డెవలప్మెంట్ పర్పస్లో కట్టారంట. దేనికి? ప్రజలు వెళ్ళరు. ఓకే. వీటిది వీళ్ళు ప్రధానమంత్రి ఇంకా పెద్దలు వచ్చడానికి అక్కడ ఉంచడానికి వాళ్ళు ఏమైనా అడిగారా సార్? ఇంత 500 కోట్లతో ఇంత బిల్డప్గా వాళ్ళు ఏమి అడగలేదు. వాళ్ళు నార్మల్గా పెద్ద మంచి ఆఫీసు లాంటి దాంట్లో వేకెట్ చేయమన్నా చేస్తారు, ఉండమంటే ఉంటారు. వాళ్ళ పర్పస్లో కూడా అబద్ధాలు. ఆ 500 పెట్టే కోట్లు ఇలా చంద్రబాబు నాయుడు గారి దీర్ఘ దృష్టితో పెట్టి ఉంటే టూరిజం ఆదాయం పెరిగేది, టూరిస్టులు పెరిగేటోళ్ళు. ఇది కదా సార్ ఆలోచన అంటే. దానికి పెట్టి ఏమొచ్చింది? ఏం రాలే. కానీ అందులో కుట్ర ఉంది. 500 పెట్టిన దానికి టూరిజం అనే బోర్డు పెట్టి దాన్ని ఓపెన్ చేసి హడావిడి చేసి ఇన్ని చేశారు కదా. జగన్ గారు వైజాగ్ రాజధానిగా చేసుకొని పైన వాళ్ళ ఫ్యామిలీ కూర్చొని ఆ ఫ్యామిలీలో ఉండి బతుకుతూ ఒక నియంతలా పైనుంచి చూస్తూ కింద ప్రజలు కొట్లాడిన, నాయకులు అక్రమంగా దోచుకున్న,
పన్నులు విధించి ఇట్లా తీసుకొని వస్తే పైనుండి వికటట్టహాసం చేయడానికి Yes. ఆ ఒక నియంత పాలనకు ఒక రాజుగా వెలుగొందడానికి కట్టుకున్న కుట్రలో భాగం ఇది. సో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి సార్ పర్యాటక ప్రాంతంగా డెవలప్ చేయడానికి? ఇప్పుడు అమరావతితోనే స్టార్ట్ అవుతుంది Yes. పర్యాటక ప్రాంతం. కానీ పాడుబడ్డనేటివి, చెడిపోయినటివి, కొన్ని కొల్లగొట్టినటివి అన్ని రికవరీ చేస్తూ వాటిని డెవలప్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక పర్యాటక రంగాన్ని ఒక విరాజిల్ల విధంగా డెవలప్మెంట్ చేయబోతున్నారు అనేది కూడా నాకు తెలిసి వస్తుంది. ఎందుకంటే చాలా కోల్పోయినాం సార్, చాలాసార్లు ఆ మైండ్లోనే పోయింది. పర్యాటకంగా ప్రజలు వెళ్ళేది కూడా పోయింది. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా డెవలప్ చేయడానికి పర్యాటకంగా చాలా స్కోప్ ఉంది. సో వాటి మీద కూడా ప్రణాళికలు ఉన్నాయి. ముందస్తుగా ఏంటంటే అమరావతి చుట్టూ కడితే వీటన్నిటికి వచ్చే పెద్ద పెద్ద కంపెనీలకి వాళ్ళకి స్టార్ హోటల్స్ కానీ ఇక పర్యాటకంగా విజయ ఫెసిలిటీస్ కానీ ప్రతిదీ కావాలంటే ఇవి కొన్ని కావాలి. సో వాటి పర్పస్లోనే చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయడం జరుగుతుంది. అది కూడా అమరావతిలోనూ అమరావతి చుట్టూ. మళ్ళీ అమరావతికి వచ్చే బిజినెస్ కంపెనీలు, ఇండస్ట్రియల్ కంపెనీలు అవి వేరు. మళ్ళీ వాటి యొక్క పర్పస్ ఒకటి, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వీటితో పాటు వాటికి ఆహ్లాదకరంగా ఉండడానికి, చూడడానికి అంత బాగుండడానికి పర్యాటకంగా డెవలప్మెంట్ చేయడానికి ఉన్న ప్లేస్లన్నీ గుర్తిస్తూ అక్కడ దాని చుట్టూ వెనక ఈ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఓకే ఓకే పర్యాటక రంగంలో అమరావతిని పరుగులు పెట్టించబోతున్నారు చంద్రబాబు గారు. చూద్దామండి, మరిన్ని వివరాలు వచ్చినాక మళ్ళీ మాట్లాడుకుందామండి. చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్.